ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దదైన జీవీఎంసీ కూటమి వశం కానుందా? గ్రేటర్ పీఠం వైసీపీ నుండి చేజారినట్టేనా? ఫ్యాన్ చేతిలో ఉన్న ఈ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోనుందా? ఇందుకు కూటమి సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా కూటమి వ్యూహాలు, వైసీపీ ప్రతివ్యూహాలు ఏంటి? విశాఖలో వైసీపీకి ఎందుకు ఈ స్థితి వచ్చింది? లెట్ us వాచ్ ది స్టోరీ. విశాఖ అంటేనే టీడీపీ కంచుకోట. అటువంటి చోట వైసీపీ పుట్టాక ఇప్పటిదాకా రాజకీయంగా పైచేయి సాధించింది లేనేలేదు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ప్రభంజనం అంతటా బలంగా వీచింది. విశాఖ ఏజెన్సీ, విశాఖ రూరల్లో మొత్తం సీట్లు వైసీపీ పరమయ్యాయి. కానీ విశాఖ సిటీలో 4 ఎమ్మెల్యే సీట్లు మాత్రం టీడీపీ గెలుచుకుంది. అంత గట్టిగా పట్టు సాధించింది కాబట్టి సైకిల్ పార్టీకి విశాఖలో ఎదురు లేదని అంటారు. ఇక వైసీపీ 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఏపీలో చెలాయించినా విశాఖలో పట్టు సాధించలేకపోయింది. దానికి తోడు వైసీపీ రాజకీయంగా తప్పుడు వ్యూహాలను అనుసరిస్తూ వచ్చింది. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ సిటీలో ఓడింది. అయినా 2021లో మాత్రం తనదైన వ్యూహాలను రూపొందించి విశాఖ కార్పొరేషన్ని వైసీపీ పరమయ్యేలా చూశారు. విజయసాయిరెడ్డి తెచ్చి టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన కార్పొరేటర్లు నాటి నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక 4 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని అప్పటి అధికారంలో ఉన్న వైసీపీ దక్కించుకుంది. విశాఖ కార్పొరేషన్లో 98 కార్పొరేటర్ల స్థానాలుండగా వాటిలో 59 స్థానాల్లో వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. బీసీ వర్గానికి చెందిన మహిళ గొలగాని హరి వెంకటకుమారిని వైసీపీ అధిష్టానం మేయర్ని చేసింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో విశాఖ కార్పొరేషన్లో కూడా వైసీపీ బలం క్షీణించింది. పలువురు కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడిక మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. 4 ఏళ్ల పదవీకాలం పూర్తయితే కానీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేదు. దీంతో ఇంతకాలం ఓపికగా వేచి ఉన్నాయి కూటమి పార్టీలు. ఇప్పుడిక 4 ఏళ్ల కాలపరిమితి ముగుస్తుంది. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి బలం 53గా ఉంది. వైసీపీ బలం 38కి పడిపోయింది. కానీ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కూటమికి 3/2 అంటే 64 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం కూటమికి 53 మంది కార్పొరేటర్ల మద్దతు మాత్రమే ఉంది. అంటే మరో 11 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త రీజన్లో కోఆర్డినేటర్ అయిన కురసాల కన్నబాబు కార్పొరేటర్లో కాపాడుకునే పనిలో ఉన్నారు. కానీ విశాఖలో రాజకీయం చేయడం అంత సింపుల్ కాదు. ఈ విషయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాయం తీసుకుంటున్నారు. కానీ విశాఖలో పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మేయర్ పీఠం కాపాడుకోవడం అంత సులువు కాదంటున్నారు. మొత్తం వైసీపీ ముఖ్య నేతలంతా సైడ్ అయ్యారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం తమకు ఎందుకు ఆ గొడవ అన్నట్టు ఉన్నారు. దీంతో మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కన్నబాబు ఎంత ఆరాటపడుతున్నా వైసీపీని సిటీలో పట్టు సాధించే అవకాశాలు పెద్దగా లేవంటున్నారు. వైసీపీ అధినాయకత్వంతో పాటు ఆ పార్టీ జిల్లాల బాధ్యులే వైసీపీ తాజా పరిస్థితులకు బాధ్యత వహించాలి తప్పించి ఎవరిని నిందించినా లాభం లేదంటున్నారు రాజకీయం తెలిసిన వాళ్ళు. విశాఖలో వైసీపీ రానున్న రోజుల్లో మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమతో ఉన్న 38 మంది కార్పొరేటర్లు గోడ దూకకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసీపీ కార్పొరేటర్లు జారిపోకుండా సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. దీంతో విశాఖ పాలిటిక్స్ హాట్ కేకులా మారాయి.
రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లు కూటమి పార్టీలో జంప్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లలో ఎంతమంది వైసీపీలో కొనసాగుతారో, ఎంతమంది కూటమికి జై కొడతారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది.